గాయ్స్, రజనీకాంత్ గారి జైలర్ 2 మూవీలో మన బాలయ్య గారు నటిస్తున్నారని అందరికీ తెలుసు కదా. మరి ఆ మూవీలో ఆయన చేస్తున్న క్యారెక్టర్ ఏంటన్నది ఇంకా ఎవరికీ తెలియదండి. బట్ ఇండస్ట్రీలో నడుస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే జైలర్ 2 మూవీలో బాలయ్య గారికి చేయబోయే క్యారెక్టర్ ఏపీలో ఎమ్మెల్యే క్యారెక్టర్ అంట. ఇప్పుడు ప్రెజెంట్ రియల్ లైఫ్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు హిందూపురంకి. అదే సీను మళ్ళీ జైలర్ 2 లో వాడుకోబోతున్నారంట డైరెక్టర్ నెల్సన్ గారు. ఈ మూవీలో బాలయ్య గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే కొన్ని సీన్స్ లో రజనీకాంత్ గారిని కూడా డామినేట్ చేసేస్తున్నారంట మన బాలయ్య. ఫస్ట్ బాలయ్య గారి క్యారెక్టర్ ని ఓన్లీ 10 నిమిషాల కోసమే డిజైన్ చేసుకున్నారంట నెల్సన్ గారు. బట్ మన బాబు గారి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆ 10 నిమిషాలు కాస్త అరగంట చేసేశారు. అంటే ఈ జైలర్ 2 మూవీలో బాలయ్య బాబు గారు అరగంట కనిపించబోతున్నారంట మనకి. అసలుకే మనడు పెద్ద మీసాలు పెంచుకొని లుంగి ఎగ్గొట్టుకుని నడుచు వస్తుంటే ఆ సీను మామూలుగా పండదు. అలాంటిది అనిరుద్ గారి బీజిఎం కి బాలయ్య గారు మాసి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఈసారి థియేటర్లు తగలబడిపోతున్నాయి. నేను అతిగా చెబుతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ అలాంటి మాసి సీన్స్ లో బాలయ్య గారు ఇరగదీసేస్తుంటారండి. ఇంకా నమ్మకపోతే జైలర్ బీజిఎం తో బాలయ్య గారు వాకింగ్ పెడతాను, మీరే చూసేయండి. అప్పుడు అర్థమవుతుంది నేనెందుకు ఇంతలా చెబుతున్నాను అన్నది. అయినా రజనీకాంత్ గారు మన తెలుగు హీరోస్ తో చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టరేనండి. అదే కోవలో ఈ జైలర్ 2 మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ కాబోతుందని నందమూరి ఫ్యాన్స్ అంచనా. వాళ్ళు కోరుకున్నట్టే జరిగి బాలయ్య గారికి ఆల్ ఇండియా మొత్తం మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది బాలయ్య గారి ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మా మనవి. సరే, ఇక జైలర్ 2 లో బాలయ్య గారితో పాటు మన సునీల్ గారు కూడా ఉండబోతున్నారంట. అండ్ ఎస్జే సూర్య గారు, రమ్యకృష్ణ, యోగి బాబు, శివరాజ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ మూవీలో యాక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు మామూలుగా లేవు. ఈసారి రజనీకాంత్ గారు ఈ మూవీతో 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం పక్కా అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే తమిళ ఇండస్ట్రీకి మొదటి 1000 కోట్ల సినిమా అందించిన ఘనత రజనీకాంత్ గారికే చెందుతుంది. మీరు నన్ను అడగొచ్చు, జైలర్ 2 మూవీ కంటే ముందు కూలీ మూవీ వస్తోంది కదా, ఆ మూవీలో 10 మందికి పైగా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా, మరి ఆ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేదా అని అంటే చేయలేదండి. నాకెందుకో ఆ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేదనిపిస్తుంది. నాకైతే ఎటువంటి నమ్మకమూ లేదు ఆ మూవీపై. మీకు నమ్మకం ఉండుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి, సరేనా? నా అభిప్రాయాన్ని అయితే నేను చెప్పాను. అది నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, ఏం పర్వాలేదు, అంతా మీ ఇష్టమే. సరే మరి, బాయ్ గాయ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.